విశ్వమంతా కూడా ఆకాశము అనే ఒక ద్రవ్యరాశితో నిండి ఉన్నది. దాన్ని మనం శూన్యముగా భావిస్తున్నాం. ఈ ద్రవ్యరాశి వేగం తగ్గినప్పుడు వాయువుగా మారి, వాయువు వేగం తగ్గినప్పుడు అగ్ని అయి, అగ్నికి వేగం తగ్గినప్పుడు లిక్విడ్స్ జలము వచ్చి, జలము యొక్క వేగం అంటే ఆత్మ ప్రదక్షిణ వేగం తగ్గినప్పుడు సాలిడ్స్ ఫామ్ అవుతున్నాయి. అటువంటి ఈ భూగోళం మీద ఈ 5 భూతాలు ఈక్వల్ రేషియోలో గనక ఉండి అవి మిక్స్ అయితే లైఫ్ ప్రొడ్యూస్ అవుతుంది. భూగోళం మీద ఈ రకంగానే మొట్టమొదట చెట్లు పుట్టుకొచ్చి క్రమంగా క్రిమికీటకాలు, జలచరాలు, ఉభయచరాలు, పాకేవి, ఎగిరేవి, నడిచేవి, వాటి నుంచి మనుషులు ప్రొడ్యూస్ అయ్యారు. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం, బాగానే ఉంది. దీన్ని పంచభూతముల క్రమం అని చెప్పుకుంటున్నాం. అయితే ఈ భూతములతో పాటు చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన మరి ఒక అంశం ఉన్నది. అదేంటంటే, మళ్ళీ కాసేపు లైఫ్ ట్రాన్స్ దగ్గరికి వెళ్తున్నా. శూన్యమంతా నిండి ఉన్న ఈ ప్రాణశక్తి పరమాణువులు మనము ఊహించినంత వేగంగా ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నారు. కాంతి వేగం కంటే కూడా అనేక 100 రెట్లు, 1000 రెట్లు వేగంతో ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నందువల్ల ఈ లైఫ్ ఫోర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సైంటిఫికల్ ఇన్స్ట్రుమెంట్స్కి అందటం లేదు. సైంటిఫికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా కాంతి వేగం దానికంటే తక్కువ వేగంతో ఉన్న వాటిని మాత్రమే పసిగట్టగలవు. కాంతి వేగాన్ని మించిన పదార్థం ఏదన్నా ఉంటే ప్రస్తుతం రేడియో టెలిస్కోప్స్ అనే దాంతో కనిపెడుతున్నారు. అది కూడా కొంత హద్దు వరకు, అంటే కాంతి వేగానికి డబుల్ వేగం, త్రిబుల్ వేగం ఉంటే కూడా రేడియో టెలిస్కోప్ ఐడెంటిఫై చేయగలదు. దానిపైన ఏమీ ఉండదు అని సైన్స్ నిర్ణయించి పెట్టింది. కానీ అసలుదంతా దాని అవతలే ఉన్నది. ప్రాణశక్తి యొక్క ఆత్మ ప్రదక్షిణ వేగం కాంతి వేగం కంటే అనేక 100 రెట్ల వేగంతో ఉన్నందువలన అది పరమాద్భుతమైన శక్తివంతమైనది. ఈ ప్రాణశక్తి పరమాణువులు అత్యంత వేగంతో ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నందువల్ల దాని చుట్టూ వైబ్రేటివ్ ఫీల్డ్స్ ఫామ్ అవుతున్నాయి. వైబ్రేటివ్ ఫీల్డ్స్ అంటే తరంగ వ్యవస్థ, వ్యాపించే తరంగములు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ నుంచి గాలి తరంగములుగా, నిజం చెప్పాలంటే అది ఒక రిపల్షన్ ఫోర్స్. ఫ్యాన్ అనేది తిరుగుతున్నందువల్ల ఒక రిపల్షన్ ఫోర్స్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం గాలి అంటున్నాం. ఫ్యాన్ అయిపోతే గాలి లేదా? ఉంది. కానీ మనం వ్యవహారంలో ప్రవహించే గాలినే గాలి అంటున్నాం. ఆకాశమంతా కూడా ఆకాశ పరమాణువుల నుంచి విడుదలవుతున్న ఈ వ్యాపించే తరంగాలతో కిక్కిరిసిపోయినది. దీన్ని మీరు కాసేపు ఊహలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఒక లైఫ్ట్రాన్ ఉన్నది అనుకుంటే, ప్రాణశక్తి పరమాణు ఉంది అనుకుంటే, అది ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు దాని చుట్టూ కొన్ని వైబ్రేషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, తరంగాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆకాశం ఎంత మేరకైతే ఉందో దాని నిండా ఈ తరంగాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ తరంగాల్ని ప్రసరణ, కిరణం, కాంతి అని మనం అనుకోవచ్చు. విశ్వమంతా కూడా ఆకాశం అనే భూతం మాత్రమే కాక ఆకాశ భూతం నుంచి విడుదలవుతున్న తరంగాలు, ఈ తరంగాలు బయటికి వ్యాపిస్తున్నాయన్నప్పుడు మీకు ఇంకొక చిన్న విషయాన్ని చెప్తాను. ఇక్కడ ఒక తరంగం ఉండి తిరుగుతూ రిపల్షన్ ఫోర్స్ స్టార్ట్ అయితే, ఇక్కడ కూడా మరొక అణువు ఉండి దాని రిపల్షన్ ఫోర్స్ స్టార్ట్ అయినప్పుడు ఈ 2 పరమాణువుల మధ్యన ఏమి ఏర్పడుతుంది అంటే, రెండిటి వికర్షణ తరంగములు క్లాష్ అవుతున్నాయి. అలా క్లాష్ అయినప్పుడు ప్రెజర్ ఫామ్ అవుతుంది. ప్రెజర్ విశ్వమంతా కిక్కిరిసి ఆకాశ పరమాణువులు ఉన్నప్పుడు విశ్వమంతా కూడా ఈ వ్యాపించే తరంగాలతో కిక్కిరిసిపోయింది. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇక్కడ మీరందరూ ఉన్నారండి. మీ అందరి శరీరాల నుంచి మీ శరీర వాసన విడుదలవుతుంది కదా. మీ శరీర వాసన మీ పక్క వాళ్ళ వాసనతో క్లాష్ అవుతుంది. ఇక్కడ అందరి శరీర వాసనలు అందరి శరీర వాసనలతో ప్రెషర్ అవుతుంది, అంతే కదా. అదే రకంగా ఆకాశమంతా ఉన్న ప్రాణశక్తి నుంచి నిరంతరం ప్రెషర్ ఫోర్స్ రిలీజ్ అవుతుంది. దీన్నే మన మహర్షులు
తన్మాత్ర అన్నారు. ఈ తన్మాత్ర వల్ల ఏం కలుగుతుంది అంటే ఆకాశం నుంచి ప్రెజర్ ఫోర్స్ తగులుతూ ఉంది. సో ఆకాశానికి తన్మాత్ర స్పర్శ అని మన పూర్వీకులు చెప్పారు. ఇప్పుడు వాయువు ఏంటి? ఒక ప్రాణశక్తి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకొకటి ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఈ రెండిటి రిపల్షన్ ఫోర్స్, అంటే ఇది ఎట్లా తిరుగుతూ వ్యాపిస్తుంది, అది కూడా ఎట్లా తిరుగుతూ వ్యాపిస్తుంది. అప్పుడు ఈ రెండు తరంగాలు అపోజిట్ యాంగిల్స్లో క్లాష్ అవుతున్నాయి. అలా క్లాష్ అయ్యేటప్పుడు సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆకాశంలో శబ్దము లేదు, నాదము అంటే వైబ్రేషన్ మాత్రమే ఉన్నది. వాయువు ఉన్న చోట మాత్రమే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే అగ్ని నుంచి విడుదలయ్యే తరంగాల్లో హీట్ అండ్ లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. జలము నుంచి విడుదలయ్యే తరంగాల్లో టేస్ట్ అండ్ చల్లదనం ప్రొడ్యూస్ అవుతుంది. భూమి అణువుల నుంచి విడుదలయ్యే తరంగాల్లో వాసన, కఠినత్వం, నిరోధకత్వం అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి. వీటిని పంచభూతములు, పంచ తన్మాత్రలు అన్నారు. ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం విఘ్న నాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆకాశాన్ని మీరు ఎలా భావిస్తారు అంటే, చాలా బంతులు ఒక సంచిలో వేసాం, గోని సంచిలో, అందులో మిమ్మల్ని ఇరికించాం అనుకోండి. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? అన్ని వైపుల నుంచి బంతులు మిమ్మల్ని నొక్కి పారేస్తున్నాయి. స్వామీజీ దీన్నే ఆకాశానికి సరౌండింగ్ కంప్రెషన్ ఫోర్స్ అన్నారు. చుట్టూ ఆవరించుకొని ఒత్తివేసే శక్తి అన్నారు వేదాద్రి మహర్షి గారు. మనందరం కూడా మన చుట్టూ ఉన్న ఆకాశ పరమాణువుల వల్ల కంప్రెషన్కి లోనవుతున్నాం. తీవ్రమైన కంప్రెషన్. ఇది మనకు తెలియదు. ఈ కంప్రెషన్ ఎట్లాంటిది అంటే, మీరందరూ నది స్నానం చేసుంటారుగా. నదిలో మునగంగానే మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి? మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, కిందనున్న నీరు మిమ్మల్ని పైకి తొంతుంది, పైనున్న నీరు మిమ్మల్ని ముంచేస్తుంది, చుట్టూ ఉన్న నీరు నొక్కేస్తుంది. చుట్టూ ఉన్న నీరు నొక్కేస్తుంది అనేది మీకు అనుభవానికి రావాలంటే, మీరు నదిలో కనీసం 10-15 అడుగులు కిందకెళ్తే ఈ చెవులు వింజమనే ప్రెజర్ ఫీల్ అవుతారు. అది డైవింగ్ చేసే వాళ్ళకి అనుభవం ద్వారా తెలుస్తుంది. మేము మా చిన్నతనంలో చాలా డైవింగ్ చేస్తున్నామండి. ఆ అనుభవంతో చెప్తున్నాం. ఈ చెవులన్నీ ప్రెజర్, కళ్ళు తెరుస్తుంటే నొక్కుకుపోయినట్టు, ముక్కు అంతా లోపలికి నీళ్లు తోసుకుపోయి ఉంటాయి, బాగా లోతుకెళ్తాయి. ఆ కంప్రెషన్ ఫోర్స్, ఆకాశమంతా కూడా ఈ కంప్రెషన్ ఫోర్స్ ఉన్నది. ఈ కంప్రెషన్ ఫోర్స్ వల్లే భూగోళం అన్ని వైపుల నుంచి ఆకాశ శక్తి వల్ల నొక్కివేయబడుతున్న అందువల్ల అంతరిక్షంలో ఉన్న ఏ పదార్థమైనా సరే కాలక్రమంలో గోళాకారాన్ని పొందుతుంది. ఎందుకంటే లడ్డు గుండ్రంగా ఎందుకు ఏంటంటే అన్ని వైపులా నొక్కుతున్నాం కదా. ఆకాశం కూడా అలా అన్ని వైపులా భూగోళం మీద ఉన్న జీవుల్ని సర్వకాల సర్వావస్థల్లో తీవ్రమైన ఒత్తిడి శక్తికి లోను చేస్తున్నది. సరే, ఇప్పుడు ఈ సంగతి తెలుసుకొని మేము ఏం చేయాలి? ఏం చేయొద్దండి, విషయాన్ని గ్రహించండి.